మోడీ చాలా వరకు ప్రభావం పెరిగింది సార్. ఆయన రాత్రికి ఇప్పుడు బంగారం కొనుగోలు కూడా తగ్గించాలంటే కరెక్టే తగ్గిస్తారు. అసలుకి రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బంగారం కొనొద్దంటే అసలే పనులు లేవు. ఇప్పుడు బంగారం కొనొద్దంటే ఇంకెలా బతకాలి? వండుంటే ఇప్పుడు నీళ్ళు పోసుకొని తినలేం కదండి. పరిస్థితి ఉంది, ఇంకేముండదు. ఇక పారిపోవడం ఎటో కూడా వెళ్ళిపోవడం. ఇక సంవత్సరం అంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లోనే చాలా టైట్ ఉంది వర్క్, లేదు సరిగ్గా పని అలాంటి సంవత్సరం అంతా కూడా మనకి ఏం లేదుక సాయంత్రం కొట్లు కట్టేసి తాళాలు వేసేయటమే షాపులకి. జరిగేది అదే సీను. దేశంలో ఉన్న ప్రజలెవరు కూడా ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పారో అప్పటి నుంచి కూడా ప్రజల్లో కొంత బంగారం కొనుగోలు మీద ఆసక్తి తగ్గింది. వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం విజయవాడ బంగారం తయారు చేసే షాపులు అయితే ఉన్నాం. ప్రస్తుతం నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రచారం దీనివల్ల ఎంత ఎఫెక్టివ్గా ఉంది, షాపుల్లో పనులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఈ బంగారం రేటు ఆకాశం అనడం వల్ల ఇప్పటికే పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు స్వర్ణకారులు. దాంతోపాటు దెబ్బ మీద దెబ్బగా మళ్ళీ ఈ నరేంద్ర మోడీ స్టేట్మెంట్ వల్ల పరిస్థితి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ స్వర్ణకారులతో సంబంధించి బంగారం తయారు చేసే షాపులు అయితే ఉన్నాం. సార్ నమస్తే అండి. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయదని చెప్పారు. దానివల్ల మీ ప్రభావం ఎలా ఉంది, దాని ఎఫెక్ట్? సార్ బంగారు పని అయితే ఏమి లేదు సార్. బంగారు పని మొత్తం అంతమైపోయింది. రాత్రి 15,50,000 ఉన్న బంగారం తెల్లారికల్లా 16,50,000 అయిందండి. సిల్వర్ 2,75,000 ఉండాలి, ఇప్పుడు 3 లక్షలు దాటింది. బంగారు పని కానీ వెండి కానీ ఏమి లేదు సార్. ఊరకనే వచ్చి కూర్చొని వెళ్తున్నాం. మెయింటెనెన్స్లు కూడా రావట్లేదు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. నా ఒక్కడి పరిస్థితి కాదు, ఇక్కడ 2 టౌన్లో సుమారుగా 2,500 మంది ఉన్నారు. అందరి పరిస్థితి 99% అంతే. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు వర్క్. ఆయన సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అంటే బంగారు వర్కర్ ఎలా బతుకుతారు? అది కూడా ఆయన ఆలోచించాలి. దేశంలో సుమారుగా 4 కోట్ల మంది ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. దానికి సహకారంగా ఇంకో 2 కోట్ల మంది ఉంటారు. మొత్తం 6 కోట్ల మంది ఉంటారు ఇండియాలో. ఈ 6 కోట్ల మంది ఎలా బతుకుతారని చెప్పి వాళ్ళే ఆలోచించాలి పెద్దలు. మేమేం చెప్తాం, నేనంటే ఆత్మహత్యలు చేసుకుని తప్ప వేరే అవకాశమే లేదు. బంగారు పని అనేది లేదు అసలు. ఇంత రేటు పెరిగిపోతుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదేమైనా నిత్యావసర సరికి కాదు కదండి. పప్పు, ఉప్పు, బట్టలు లాంటివి అయితే ఏదో అవసరం కాబట్టి రూపాయి ఎక్కువైనా 10 రూపాయలు ఎక్కువైనా కొంటారు. బంగారం ఏంటంటే అన్నీ అయిపోయాక ఏది నిత్యావసరం ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పప్పులు, ఉప్పులు, బియ్యాలు అన్నీ కొన్నాక మిగిలితే బంగారం దగ్గరికి వెళ్తారు. అంతగానే అది నిత్యావసర సరికి అయితే కాదు. బంగారు పని అసలు లేదు సార్. మొత్తం దారుణంగా ఖాళీగా ఉండేది. మోడీ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? మోడీ చాలా వరకు ప్రభావం పెరిగింది సార్. ఆయన రాత్రి జీవో ఇచ్చారు, 10% పెంచుతామని. దానికి ₹1,00,000 పెరిగింది. సిల్వర్ వచ్చి 30,000 పెరిగింది కేజీకి. సుమారు 1,00,000 చిల్లర పెరిగింది. దాని ప్రభావం చాలా ఉంది సార్. మార్కెట్లో వర్క్ అయితే ఎవరికి లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి దానివల్ల. మరి వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళే ఏదో చేయాలి. చిన్నోళ్ళు మనం ఏం చెప్తామండి. దానివల్ల చెప్పడం వల్ల ఏంటంటే ఉపయోగం ముందు స్వర్ణకారులకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇప్పుడు అసలే పనులు లేవు. మాకు పనులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ప్రతి స్వర్ణకారులు రోజు పొద్దున్నే 7 గంటలకి 8 గంటలకు వచ్చి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి టైం ఎంత అయింది, 11 గంటలు దాటిపోయింది. ఇప్పుడు వచ్చి మేము పని మొదలు పెట్టాలి. నాది మోల్డింగ్ వర్క్. ఇప్పుడు వచ్చి పని పూర్తిగా బాగా తగ్గిపోయింది. పని తగ్గిపోవడం వల్ల మేము చాలా ఇదవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్వర్ణకారులు అయితే చాలామంది కొంతమంది వెళ్ళిపోతున్నారు. అది కూడా మా పెద్ద ఆయన పని చేస్తాడు, ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు. రోజు వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్ళిపోతున్నారు. అలాగే మా బెంగాలీ వర్కర్లు, అలా స్వర్ణకారులు చాలామంది ఉన్నారు. ఈ వర్క్ మీద 2 టౌన్లో వచ్చేసరికి దగ్గర 450 మంది 500 దాకా ఉన్నారండి తెలుగు వర్కర్లు. అలా బెంగాలీ వాళ్ళు ఒక దగ్గర 700-800 మంది దాకా బెంగాలీ వర్కర్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇప్పుడు జ్యువెలరీ షాపుల వాళ్ళకి బంగారం కొనుగోలు చేయొద్దని నరేంద్ర మోడీ గారు పిలుపు ఇచ్చారు. అది పిలుపు ఇవ్వడం వల్ల దానివల్ల ఏంటంటే స్వర్ణకారులకు చాలా నష్టం. ఇప్పుడు బంగారం కొనుగోలు తగ్గించాలంటే కరెక్టే తగ్గిస్తారు. అసలుకి రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చి 15,600 దాకా ఉంది గ్రాము వచ్చి 15,600 రూపాయల దాకా ఉంది. ఇవాళ మా సంఘం వాళ్ళు కూడా ఏదైనా చేయాలన్నా కూడా చేయటానికి ఏ సహాయ సహకారాలు అందించడానికి కూడా వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేవు. వాళ్ళ మటుకు ఎంత మటుకు చేస్తారు? మేము ఏదన్నా సహకారం చేస్తేనే వాళ్ళు చేసేది.
అందుకని ఇలాంటి మాటలు మటుకు నరేంద్ర మోడీ గారు దయచేసి స్వర్ణకారులకి దెబ్బ లేకుండా కాస్త వారు స్వర్ణకారులకి ఏదైనా ఉపాధి కూడా కల్పిస్తే ఏంటి వాళ్ళకి పింఛన్లు కానీ ఏంటి అలాంటివి చేస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన అండి. నా పేరు గొల్లపల్లి భాస్కర్రావు అండి, కామాక్షి స్వర్ణకార సంఘం. ఏదాడిపాడు అదేనండి, అదే ఆలోచిస్తున్నాం. మేము కూడా ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం. మా సంఘం వాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళందరం కలిసి మాట్లాడి ర్యాలీ తలపెట్టాలని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. చూడండి, ఒకసారి మార్కెట్ మొత్తం మీరు చూసుకోండి, కావాలంటే తీయండి, వీడియో తీసుకోండి, మీకే అర్థమైంది అసలు పనులు ఎలా ఉన్నారు, వర్కర్లు ఎంతమంది ఉన్నారు, ఎలాగ వస్తున్నారు, ఏంటి. చాలామంది భయపడుతున్నారు అసలు బంగారు పని అంటే ఏంటి. మోడీ చెప్పిన కాడి నుంచి కాదండి, అంతకు ముందు నుంచి పని తగ్గిపోయిందండి. ఈ రేటు ఒకటి, కమర్షియల్ ఒకటి బాగా పెరిగిపోయిందండి. వాళ్ళ వర్క్ ఈ జ్యువెలరీ షాపులు ఏంటి బాగా కమర్షియల్ పెట్టేసి వర్కర్కి బాగా దెబ్బ తగులుతుంది. ఈ సూత్రాలు కూడా ఏంటి వర్కర్లు చేయాల్సిన పనిముట్లు, చిన్న చిన్న పనిముట్లు కూడా వాళ్ళు పైనుంచి తెప్పించేసుకొని వాళ్ళు అమ్మేస్తున్నారండి. అలాగ స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కనీసం తాలిబొట్టు చేయించాలి, తాలిబొట్టు కూడా కొనుక్కొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే మరి స్వర్ణకారుడు పరిస్థితి ఏంటండి. ఇప్పుడు మేము బతకాలంటే ఆ తాలిబొట్లు చేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ తాలిబొట్లు తీసి అమ్ముకొని తినాల్సి వస్తుంది. స్కూల్ ఫీజులు కట్టాలన్నా పిల్లల్ని చదువులు మానిపించేశారు. ముఖ్యంగా పిల్లల్ని చదువులు మానిపించేశారు. వాళ్ళని చాలా ఇబ్బందిగా పడుతున్నారు. వాళ్ళని ఏదైనా పనిలో పెడదామంటే మళ్ళీ ఈ నవంబర్ 14వ తారీఖు వస్తే ఏంటి నెహ్రూ గారి జయంతి అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. పిల్లల్ని వర్క్ పెడదామన్న వాళ్ళు కూడా వాళ్ళని జైలుకి పెడతాము, మీరు వాళ్ళని వర్కర్లను పెట్టుకోకూడదు, ఇది చాలా బాల కార్మికులు చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని ఒత్తిడి తీసుకొస్తారు. దాని గురించి కూడా మా సంఘం వాళ్ళు ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. రైల్వే స్టేషన్లో అక్కడ చాలామంది పడుకుంటున్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. మేమేముందండి, మా కుర్రాన్ని తీసుకొస్తాం, పని నేర్పుతాము, వాడికి ఒక దారి చూపిస్తాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాం, జైల్లో పెట్టేస్తాం అంటే రేపు నెల నుంచి ఆ గొడవ మొదలైద్ది. అందుకని బంగారు పనిలోకి ఎవరు రావట్లేదు కూడా వర్కర్లు. చిన్నపిల్లలు ఇదివరకు పిల్లలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా రావట్లా బంగారు పనిలోకి. బంగారు పని చాలా అందరూ అనుకుంటారు ఇంత వస్తే అంత వచ్చేసే డబ్బులని. ఇప్పుడు ఇంత రావడానికి ఎంత కష్టపడితే ఇంత వస్తుందో మాకు తెలుసు. పైన కూర్చొని మాట్లాడేవాళ్ళు చాలామంది మాట్లాడతారు. పని చేసేవాడికి పని విధానం తెలుస్తుంది, వచ్చే లాభం తెలుస్తుంది. పైనుంచి మాట్లాడేవాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం చెప్తారు, అందరూ మాట్లాడేవాళ్ళే. బంగారు పనివాడికి ఎంత వచ్చేస్తుంది, అంత డబ్బులు వచ్చేస్తాయి అంటారు. ఏమొస్తాయి, ఎంత కష్టపడితే అంత వస్తాయి. ఇప్పుడు కాసేపు అయితే నా పని వస్తుంది, నాకు 50 మిల్లీలు తరిగిస్తారు. నేను ఎంత పని చేస్తే నాకు 50 మిల్లీలు తరిగి వస్తుంది. అది కరిగి ఆయన కాటా సరిపెడితే ఒక్కోసారి 50 మిల్లీలు తరిగేస్తే 20 మిల్లీలే వచ్చిద్ది, 30 మిల్లీలు వచ్చిద్ది. ఆ డబ్బు అది తీసుకెళ్ళి అమ్మితే ఆడు కింద నుంచి పైదా చూస్తాడు, వీడి పరిస్థితి ఏంటి 30 మిల్లీలు 20 మిల్లీలు అమ్ముకునే స్టేజీకి వచ్చేసాడా అని. అది స్వర్ణకారుడు పరిస్థితి, స్వర్ణకారుడు బతుకు. అది ఇవాళ స్వర్ణకారులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. బంగారం పని రేటు పెరిగిపోయిన తర్వాత ఏం వర్క్ ఏమీ లేదు, రావడం పోవడం వెళ్ళటం. ఇక రేపు బంగారం కొనొద్దంటే మోడీ గారు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. షాప్కి వస్తున్నాం వెళ్తున్నాం ఏంటి 100 రూపాయలు కూడా మాకు బోని అవట్లా పరిస్థితి. అది ఏడాదిపోతే ఆగిపోతే ఏముంది, ఇక అప్పులు చేసి తింటామో లేకపోతే చేయటమో రకరకాలుగా ఉంటాయి. అది పరిస్థితి. బతుకుతున్నామండి. ఇది లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు బంగారం కొనొద్దంటే అసలే పనులు లేవు. ఇప్పుడు బంగారం కొనొద్దంటే ఇంకెలా బతకాలి మేము? మాకు ఏ పని రాదు, ఈ పనే వచ్చు. అదే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. మేము కూలికి చేసుకున్న పనికి బతికే వాళ్ళం, మరి కూలి డబ్బులు కూడా రాని పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మాకు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. బంగారం కొనొద్దంటే మేము ఎలా బతకాలి, మాకు ఉపాధి ఏంటి, మా కుటుంబం ఎలా పోషించుకోవాలి, మేము ఎలా బతకాలి, పిల్లలు ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంటి, మేము తిండి ఖర్చులు ఎలా, అద్దె కొంపల్లో ఉంటున్నాం, మరి అద్దె కట్టే వాళ్ళు ఎవరు చూస్తారు మమ్మల్ని? కేంద్ర ప్రభుత్వం మీరు ఇట్లా బంగారం ఆపేసి గవర్నమెంట్ ఆదుకోక కేంద్ర ప్రభుత్వం ఆదుకో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? మా వాళ్ళు చాలా మంది 10,000 దాకా ఇక్కడే ఉన్నారు. 10,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కనపడకుండా. మరి అదే ఎలా ఉండాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు.
మాకు దారి చూపించి ఏదన్నా మీరు ఆపేస్తే అది బాగుంటుంది. మాకు దారి లేకుండానే మేము ఆపేస్తాం, మేము చేస్తామంటే ఎట్ట కుదిరిద్ది? అది కుదరదు కదా. ఏదైనా సరే వాళ్ళే మాకు దారి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం కన్నించి మమ్మల్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవాలి. పరిస్థితి ఏంటి స్వర్ణకారుల పరిస్థితి? వాసంగా ఇప్పుడు పని ఏం లేదు, ఖాళీగానే ఉంటున్నాం. ఇక ఏంటంటే షాపులు కట్టేసుకొని వేరే పనులకి ఏదైనా వెళ్ళాలి. ఇక లేదంటే గవర్నమెంట్ మాకు కూడా నెలకింతని ఏదో ఒకటి సాయం చేయాలి, అంతే కదా. ఎంతమంది ఆధారపడ్డారు ఈ పని మీద, స్వర్ణకారు పని మీద? మామూలుగా ఈ మార్కెట్లోనే 10,000 మంది ఉంటారు, మంగళగిరి చుట్టుపక్కల ఎక్కడైనా. అంతా దీని మీద ఆధారపడిన వాళ్ళు. మన వ్యాపారంలో అయితే మరి మేము పనే ఉండదు కదా. సంవత్సరం పాటు అయిపోయాలంటే పరిస్థితి ఏంటి? సంవత్సరం అంటే అదే అప్పులు అయిపోతాం, షాపులు మూసుకోవాలి, వేరే పనులకు వెళ్ళలేక. నేను కూడా కుదిరే పని కాదు, అంటే మరి కొనకుండా అంటూ ఏముంటారు అనుకుంటున్నాను నేను. రేటు పెరిగిన దానికి మోడీ గారు చెప్పిన దానికి దీనికి సంబంధం ఉండదు. జనాలు లెక్క చేస్తారా మోడీ మాటని? కొంతమంది చేయవచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. లెక్క చేయకపోతే పని చేసుకున్న వాళ్ళకి పని ఉండిద్ది, లెక్క చేస్తే మా రోడ్డును పడతాం. కొనుక్కొని ఉంటే పరిస్థితి ఏంటి స్వర్ణకారుల పరిస్థితి? మాకు ఇప్పటికే చాలా వరకు పనులు లేవండి. నా పేరు వెంకటరమణ. రోజువారీ ఖర్చులకు కూడా రావటం లేదు. ఈ ప్రకటన వల్ల మాకు ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది నరేంద్ర మోడీ ప్రకటన వల్ల. ఈ రోజువారీ అంటే కొట్లు అద్దెలు కానీ ట్రావెల్ ఛార్జీలు కానీ ఏమీ రావటం లేదు. కుర్రాళ్ళ ఖర్చులకు కానీ ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నరేంద్ర మోడీ గారు మా గురించి ఆలోచించాలని ఆయన్ని కోరుకుంటున్నాం. సంవత్సరం పాటు ఆపేస్తే మీ పరిస్థితి ఏంటి అసలు? షట్ డౌన్ చేసుకోవాల్సిందే. చివరికి పనులు వదిలేసి వేరే పనులకి వెళ్ళాలన్నా కూడా బయట పరిస్థితులు కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. వేరే పనులు చేయగలరా స్వర్ణకారులు? చేయలేము. నీడపట్టు నుండే ఈ పనులకి ఎండలో చేసే పనులకి మేము చేయలేము. అందువల్ల దీన్ని కొద్దిగా ఆలోచించవలసిందిగా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాం. 5,000 కుటుంబాలు ఉంటాయండి, 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ. బెంగాలీ వాళ్ళు, ఇతర క్యాస్ట్ అందరూ రావడం వల్ల మా పనులు పూర్తిగా తగ్గిపోయాయి. బెంగాలీ వాళ్ళు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి పాతుకుపోయారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పనులు తగ్గాయి, అంటే అందరూ రావడం వల్ల. బంగారం కొనిపోతే పరిస్థితి ఏంటి, స్వర్ణకారుల పరిస్థితి ఏంటి? సార్ ప్రస్తుతానికైతే బంగారు పని అనేది లేదు సార్. ఎక్కడ ఆల్రెడీ ఇండియా మొత్తం నాకు తెలిసిన వరకు 4 కోట్ల మంది పైన బంగారు వర్కర్లు ఉన్నారు. తెలియకుండా ఇంకో 2 కోట్ల మంది ఉంటారు, మొత్తం 6 కోట్ల మంది ఉంటారు. ఈ 6 కోట్ల మంది ఎలా బతకాలి? ఏదైనా ఇక బంగారం అసలు ఆయన అమ్మద్దని చెప్తున్నాడు. అమ్మబోతే మేము ఎలా బతకాలి? మేము ఏం చేయాలి? ఇప్పటికే ఆల్రెడీ బంగారు పని లేదు, ఫుల్గా ఖాళీ. ఈ 15 లక్షల నుంచి రాత్రి 15 లక్షల చిల్లర ఉండి తెల్లారి 16 లక్షల చిల్లర అయింది. సిల్వర్ వచ్చి నిన్న 270 దాకా తెల్లారికి 3 లక్షలు దాటింది. ఎలా బతకాలో మాకే అర్థం కావట్లేదు సార్. ఏం చేయాలి? మీరు ఏదో చేసి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలి మమ్మల్ని. సంవత్సరం పాటు కొనొద్దండి, మరి కార్మికుల పరిస్థితి? అదే సార్, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా, కొన్ని కోట్ల మంది ఉన్నారు సార్. ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. ఆయన గారు చెప్పారు, ఆయన పెద్ద ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలిసిన ఆయన అలా చెప్తే మేమేం చేస్తాం? చిన్నవాళ్ళం, మేము ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. అంతమించి మేము ఏం చేయడానికి కూడా లేదు. మాకు వేరే ఆలోచన కూడా రాదు. ఈ బంగారు పని తప్పించి వేరే పని మాకు చేత కాదు. మెయిన్ వేరే పని రాదు, తెలియదు. ఎందుకంటే కొట్టులో కూర్చొని ఏదో వచ్చింది చేసుకుని బతుకుతుంది తప్ప మా భార్య పిల్లలు అందరూ ఉంటారు. పిల్లలు చదివించుకోవాలి, బయట ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, బయట ఆదాయం లేదు, అద్దెలు ఎక్కువ ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బండి ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, అద్దెలు అన్నీ ఉంటాయి కదండి. మరీ దారుణంగా ఉండి వర్క్ అయితే ఏమి లేదు. నెల మొత్తం మీద ఒక 15,000 కూడా సంపాదించట్లేదు. అంత దారుణంగా ఉంది బంగారు పని. సంవత్సరం అయిపోతే పరిస్థితి అసలు ఇంకా చచ్చిపోతామేనండి. ఎవరికాళ్ళు చచ్చిపోతామే. సంవత్సరం అయితే చచ్చిపోతాం. మరి కట్టాల్సిన ఆగవు కదండి. పోనీ ఏమైనా డీజిల్ రేట్లు, ఆయిల్ రేట్లు ఏమైనా తగ్గిస్తున్నారా? అదే సార్, నీళ్ళు పోసుకుంటే ఇంట్లో వాడే వంటను తగ్గించాలి, బండి పెట్రోల్ కూడా తగ్గించాలని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు బండి లేకుండా బయటకు వెళ్తాం కుదరదు. ఆటో పట్టుకుంటూ మినిమం 100 అంటాడు. ఆ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటూ బండిలో 3 రోజులు వస్తుంది మనకి. అవన్నీ అవ్వవు సార్. ఆయన చెప్పినట్టు వీజీ కాదు ఏదైనా సరే. ముందు ఆయన ఇంటికాని చేస్తుంటే పక్కన వాళ్ళకి మనకు చెప్పడానికి ఉంటుంది. ఆయన చేయాలి ముందు. ఇంట్లో వాడే వంటను కూడా తగ్గించుకొని చెప్తారు. వంట నీళ్ళు పోసుకొని తినలేం కదండి.
నీళ్ళు పోసుకొని మనం తినలేం కదా. ఆయన పెద్ద ఆయన ఏదో చెప్తా ఉంటారు అన్ని. తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఫంక్షన్లు కూడా ఎక్కువ మెహర్బానీ ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నారని చెప్పి అంటారు. నిజంగా పెడుతుందా? లేదు సార్, అసలు ఆ పరిస్థితే లేదు. ఈ రోజుకి ఏంటంటే ఈరోజు ఒక 200 వచ్చినాయి, 500 వచ్చినాయి చూసుకున్నాం తప్ప ఆడంబరాలకి అంటే అంత సినిమా ఏమీ లేదు. ఇప్పుడు మోడీ మాటలు స్వాగతిస్తారా జనాలు అసలు? అది ప్రజలు చెప్పాలి, మనం ఒక్కళ్ళని చెప్పలేం కదా. ప్రజలు అంటే భారతదేశంలో అందరూ ఉన్నారు, 150 కోట్ల మంది, వాళ్ళందరూ చెప్పాలి, ఒక్కళ్ళు చెప్పేది కాదు కదా ఇది. ఆయన చెబుతారండి పెద్ద ఆయన. ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే పనులు లేక చూస్తారు, కొట్టుడు ఎలా ఆడిపోతుందో అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం, ఇప్పుడు అది కూడా ఎవరు రావట్లేదు. ఒక వారం నుంచి అసలు పని పాటలు లేవు, అసలు చాలా నరకంగా అనిపిస్తామండి. ఏది మరి దాని గురించి మరి మోడీ గారు మరి చెప్పారు, మరి దాని గురించి ఆలోచించి మరి దాని నిర్ణయం తీసుకోవాలి ఆయన. ఇక ఆయిల్ ఎక్కించాలంటే ఇంకేం వేసుకుని తింటామండి, ఏం తినలేం కదా. ఏదైనా కొంచెం ఆయిల్ అయినా వేసుకోవాలి, 1 కేజీ అయినా వాడాలి, వారానికి 1 కేజీ అయినా వాడుకోవాలి. అది కూడా వాడకూడదు అంటే ఇక మనకి బతకడం కూడా కష్టమే. ఇక పరిస్థితి ఉంది, ఇంకేముండదు. ఇక పారిపోవడం ఎటో కూడా వెళ్ళిపోవడమే, ఇక ఏదో కూలి పని వెళ్ళిపోవడమే, అంత మించి ఏం లేదు. ఇక ఆ పనులు కూడా లేకపోతే ఏ పనులు లేకపోతే అంతే, సాగు తెప్పించి ఇంకేముండదు. ఇంకా ఇదేంటండి వేరే పని చేయలేము. 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. చిన్నప్పుడు నేను పుట్టిన కాడి నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి పనిలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నా. ఇది తప్పించి ఇంకో పని రాదు, ఇంకెక్కడికి వెళ్ళలేము. ఈ ఊరేళ్ళు కూడా బతకలేము, వేరే ఊరేళ్ళు కూడా. అది అలాగ ఉందండి. దాని గురించి మీరే ఆలోచించి ఏం చేయాలి. ఏం చెబుతామండి, ఇంకా ఆయనకి పెద్దవాళ్ళకి మనం చెప్పేంత దూరం కాదు. ఇక వాళ్ళే పెద్దవాళ్ళు ఆలోచించుకొని కొనడుతూనే అయిపోతే అంటే జనాలు బంగారం ఆడవాళ్ళు ఉన్నంతసేపు బంగారం కొంటానే ఉంటారండి. దేవుడు చెప్పినా సరే వింటారండి. కాదేంటంటే ఒక కాసు చేయించేవాళ్ళు ఒక గ్రాము 2 గ్రాములు చేయించుకుంటారు అంతే, ఇంకా అంత మించి ఇంకేం ఉండదండి. చెప్పేది ఏముంది, మామూలుగా ఏంటంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేది వేరే, రాజకీయ నాయకులు, ఇక్కడ లోకల్లో జరిగేది వేరు. కాకపోతే ఏంటంటే ఉన్నవాళ్ళు హైయెస్ట్ వాళ్ళు మాత్రం రేట్లు లెక్క చేయరు, ఎంతన్నా వాళ్ళకి అవసరమైన వరకు కొనుక్కెళ్తుంటారు. రెండోది మిడిల్ వాళ్ళు ఉన్నారు చూసారా, చిన్న మిడిల్ వాళ్ళైతే ఈ రేటు మీద బజారు వచ్చే పరిస్థితి లేదు. బంగారపు వర్క్షాపులన్నీ కూడా చాలా వరకు మూతపడినట్లు లెక్కే. ఇప్పుడు 2000 మంది వర్కర్లు ఇక్కడ 2 టౌన్లో 2500 మంది ఉన్నారు. ఈ 2500 మందిలో కనీసం 1200 మంది కూడా వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. ఈ కస్టమర్లు వచ్చి ఏదో చిన్న చితకా వచ్చి మనకి వస్తువులు కొనుక్కుంటేనే మాకు పని ఉంటుంది. ఆ పని అనేది ఇవాళ లేదు. రెండోది గ్రామ్ 15,000 అయిపోవడం కారణంగా దాని మూలంగా చాలా పనివాళ్ళు అంటే బంగారు పనివారు ఎవరైనా సరే, ఒక విశ్వబ్రాహ్మలే కానీ ఒక పద్మశాలి కానీ అందరూ ఉన్నారు దీనిలో. అందరూ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు. ఇది బయటికి ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు పనిచేస్తున్నారు, బాగానే ఉన్నారు, బాగా రేటు మీద వీళ్ళకి బాగానే వస్తుందని లెక్కేస్తారు. కానీ వ్యాపారం లేదు. చిన్నవాళ్ళు వచ్చి మిడిల్ వాళ్ళు వచ్చి 1 గ్రాము బంగారం చంటి పిల్లవాడికి ఉంగరం పెట్టాలంటే ఇవాళ 20,000 అయిపోతుంది. గ్రామ్ బంగారం 15,000, దాని తరుగు మజూరీ మరి షోరూమ్కి వెళ్తే ఎక్స్ట్రా పడుతుంది, అదే వర్కర్ దగ్గరికి వస్తే తక్కువ పడుతుంది. దీని మూలంగా ఏంటంటే ఏదైనా సరే గ్రాము 20,000, మిడిల్ వాళ్ళు గ్రాము 20,000 ఇవాళ పెట్టలేక బారసాలకి సింపుల్గా ఒక బారసాలకు పెట్టాలంటేనే ఒక 20,000 బంగారం ఖరీదు ఉంది. అది ఏంటి చిన్నది కనపడింది చంటి పిల్లోడికి చెప్తున్నా. కొద్దిగా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఆ లెక్క వేరు. రెండోది ఏంటంటే ఈ రేటు మీద మిడిల్ వాళ్ళు ఎవరూ వచ్చే అవకాశం లేదు. ఏనా షోరూమ్కి వచ్చి రేట్ అడిగి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప వ్యాపారాలు లేవు. రెండోది రెడీమేడ్ బాగా పెరిగిపోయింది. అంటే వాస్తవంగా చెప్తున్నా, అంటే మాకు దెబ్బని కాదు, ఎవరైనా వ్యాపారం చేయాలి కాదంటలా. రెండోది ఏంటంటే రెడీమేడ్ 3 వంతులు రెడీమేడ్ అయిపోయింది. ఇవాళ వర్కర్కే అనేది ఏమీ లేదు, చాలా చాలా తక్కువగా ఉంది. హైయెస్ట్గా కాస్త
పెళ్ళిళ్ళు అంటే ఒక వారం 10 రోజులన్నా ఊపిరాడకుండా పనిచేసే వర్కర్లు కూడా ఇవాళ ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. ఇవాళ జరిగే పరిస్థితి అది. సంవత్సరం పడాలి బంగారం కొనొద్దని మోడీ చెప్తే మీ పరిస్థితి ఏంటి? స్వర్ణకారుల పరిస్థితి ఏం లేదుగా సాయంత్రం కొట్లు కట్టేసి తాళాలు వేసేయటమే షాపులకి. జరిగేది అదే సీను. పని చేయగలరా మీరంతా? వేరే పని ఏం చేయలేరుగా. ఇది చిన్నప్పుడు నుండి అలవాటు అయిపోయి ఉన్నాం. వేరే బయటికి వెళ్ళి ఎండలో ఉండే పని చేయలేం. ఏదో ఖర్చులకు వస్తాయని కూర్చుంటున్నాం అంతవరకే. కానీ ఇవాళ వర్క్గా అయితే మాత్రం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా లేవు. ప్రతి వర్కర్ దగ్గరికి వెళ్ళినా మిగిదే వస్తుంది. ఏ షాప్కి వెళ్ళినా సరే వర్కర్ దగ్గరికి, మీరు ఇక్కడ కాదు వన్ టౌన్లో ఉన్నాయి ఇంకా 3000 ఉన్నాయి దుకాణాలు. నేను ఒక్కడిని కాదు చెప్తున్నా, 10,000 కాదు. ఇవాళ ఉండడానికి కనీసం 5,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా పని చేయలేని పరిస్థితి ఈ రేటు మీద. అదే గ్రామం 10,000 11,000 ఉంటే ఏదో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏదో మిడిల్ వాళ్ళంతా వచ్చి అయ్యో రేటు తగ్గిందే, ఈ రేటుకి మనం చేపించుకోవచ్చు, మనకు నమ్మకమైన షోరూంలు ఉన్నాయి అనే భావనతో బయటకు వస్తారు. రేటు పెరిగిపోవటానికి ఎవ్వరూ లేదు, అవకాశం లేదు. 3 వంతులు గ్యారంటీ చెప్తున్నా ఈ మాట. నరేంద్ర మోడీ గారికి ఏం చెప్తారు స్వర్ణకారుల నుంచి మీరు చెప్పాలంటే? ఏం చెప్పేది ఏం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ బజార్లో వాళ్ళు లీగల్గా లాగందంటూ ఏది లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు, పని బాగానే ఉంది ఇక్కడ, లీగల్గా అన్నీ వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గరికి, మెసేజ్లు వెళ్ళిపోయినాయి. వాస్తవంగా చెప్తున్నా, ఇది తెలుసు వాళ్ళకి. కానీ ఏంటంటే దేశాన్ని నడిపించాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కూడా అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన వారికి నేను బీజేపీ చెబుతున్నా అండి. నేను బీజేపీ అయినా సరే కాక వర్కర్గా నేను చెప్తున్నాను బజార్లో జరిగేది అది సిచ్యువేషన్. పడుతున్నామండి. ఇప్పటికే పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మోడీ గారు చెప్పిన దానికి ఇంకా ఇబ్బంది పడాలి. ఇప్పటికే చాలామంది స్వర్ణకారులు షాపులు తీసేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. పెయింటింగ్ పనుల్లోకి, ఆటో డ్రైవర్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే పనులు లేవు, రేట్ ఇంత మాత్రం ఉన్నను బట్టి. ఆయన చెప్పారంటే ఇంకా వేస్తే మాలాంటి లేదండి. ఇప్పటికే దివాళా తీసేలాగా ఉన్నాం, వెంటనే తీసేయాలి అంతే. అలా ఉంది మా పరిస్థితి. మా చిన్నప్పటి నుంచి ఇదేనండి పని. మా పూర్వీకులు ఇదే పని, మాది ఇదే పని. విశ్వబ్రాహ్మణం మేము. ఇప్పటికే లేదు, ఇక చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, వేరే పనులకు వెళ్ళిపోవాలని. నమస్తే అండి, నా పేరు రవీంద్ర, కామాక్షి స్వర్ణకార సంఘం గవర్నర్పేట అధ్యక్షుడు నేను ఈ ఏరియాకి. నరేంద్ర మోదీ గారు చెప్పింది ఆయన వర్షంలో ఆయనకి రైట్ అండి అది. ఎందుకంటే మనకు బంగారం అనేది పైనుంచి కొనుగోలు చేస్తూ ఉండాలి మనం. అంటే డాలర్ రూపంలో మనం కొనుగోలు చేస్తుంటాం, దాని ట్యాక్స్ అది మనకు పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న కరువు కష్టాల్లో ఈ అటుపక్క యుద్ధాలు జరుగుతున్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు టైట్ ఉంది. కాబట్టి ఆయన చెప్పిన వర్షంలో ఆయన రైటే. అలాగే ఆయిల్ కూడాను కొంచెం కొనుగోలు వాడకం తగ్గించుకోండి అలాగంటాం. ఇంట్లో వాడే ఆయిల్ కానీ తగ్గించుకోమంటే చెప్పడం కానీ ఇలాంటివి కూడా అలా బయట ఖర్చులు చూసుకుని జాగ్రత్తగా వాడుకోండి, ఎందుకంటే ఉన్న రోజులు మంచి కాదు ఇప్పుడు వచ్చే రోజులు అని చెప్పడం జరిగింది. కానీ ఇదేంటంటే ఒక చిన్న కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. స్వర్ణకారులు మన పని చేసుకుంటూ ఉంటారు కదా, చేతి పని చేసుకునే వృత్తుదారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఆయన చెప్పింది రైట్. కానీ మనకు ఏంటంటే కస్టమర్లు ఏమలుస్తారు, అమ్మ ఆయన చెప్పారా, మరి ఆయన చెప్పిన కొంచెం అట్టేనేమో రాకపోవచ్చు అని ఇవన్నీ చిన్న వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. కానీ మనకి కూడా వర్కర్లు కూడా జాగ్రత్తగా ఉంటూ మనం నచ్చుకుంటే, కానీ కస్టమర్లు కూడా చూసి ఆలోచిస్తూ పెద్ద షాపులకి వెళ్లకుండా చిన్న స్వర్ణకారుల్ని ప్రోత్సహిస్తే మంచిదని మేము ఆలోచిస్తున్నాం. సంవత్సరం పాటు ఆగిపోతే స్వర్ణకారుల పరిస్థితి అదే స్వర్ణకారులు ఇబ్బంది పడతారు కూడా. ఎందుకంటే సంవత్సరం అంటే మరి ఇప్పుడున్న రోజుల్లోనే చాలా టైట్ ఉంది, వర్క్ లేదు సరిగ్గా పని. అలాంటి సంవత్సరం అంతా కూడా మనకి లేకపోతే మాత్రం చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది కూడా స్వర్ణకారులు పని లేక పెద్ద షాపులు వచ్చినాయండి రోడ్ల మీద, పెద్దవి వచ్చినాయి, బయట వచ్చినాయని. వాళ్ళందరూ కూడా రావడం వల్ల ఇక్కడ స్వర్ణకారులకి, స్థానిక స్వర్ణకారులకి చాలా వరకు పని తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పనిలో ఈ తరంలో మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు మనకి లేదు అంటే కనుక మా స్వర్ణకారులు చాలామంది కూడాను వాచ్మెన్ గానో, లేదంటే అటు వేసుకోవడం, ఆటోలు నడుపుకోవడం, లేదంటే ఆత్మహత్యలు కూడా చేసిన అవకాశాలు కూడా ఉంటాయి. నడుకోలేక వేరే పని ఎక్కడ చేస్తున్నాం మేము. ఇప్పుడు దాదాపు మాకు తెలిసి చిన్న వయసు నుంచి పని వస్తే నేర్చుకుంటే కానీ అవ్వదు పని మాకు ఇది. ఎందుకంటే చేతి వృత్తి కదా ఇది.
పెద్ద అయినాక వస్తే పని రాదు, ఇది కూర్చొని చేయలేం, ఓపిక ఉండదు, అంత పేషెన్స్ ఉండదు మనకి కూర్చొని చేయాలంటే. అంటే చిన్న వయసు నుంచి నేర్చుకునే పని ఇది మనకి. ఇది అంటే దాదాపు మనకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 సంవత్సరం ఏజ్ నుంచి నేర్చుకోవాలి మనకి ఏజ్ పని. నేర్చుకుంటే కానీ మనకి పని అవ్వదు. అలాంటి తరంతరంలో మనం వేరే పని ఏది చేయలేము. అంటే మేము బావిలో కప్పలాంటి వాళ్ళం మేము ఇక్కడ. అంటే బయట ప్రపంచం తెలియదు మాకు, ఉండిపోయాం కాబట్టి. ఇది ఈ పనిలో ఉండి ఈ పని చేస్తే కానీ మనకి గడవదు. ఇలాంటి తరంతరంలో మనకి ఇలాంటి మాట కొంచెం మనకి కష్టమే తీసుకోవడం అనేది ఆయన చెప్పడం. కానీ మరి చూడాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి ఆయన ఏమన్నా చేస్తారేమో అంటే చాలా అదే చేతివృత్తులకి గవర్నమెంట్ ఆదుకుంటుంది. అలాగా స్వర్ణకారులు కూడా ఏమన్నా కలిగిస్తే ఆయన రాయితీ బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి తరంతరంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి స్వర్ణకారులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది కలుగుద్ది వాళ్ళకి. వాళ్ళని కూడా చూసి మనం ఆదుకుంటే బాగుంటుందని మా యొక్క ఆలోచన. ఏముందండి పరిస్థితి, చేసేది ఏం లేదు, అడుక్కోవటానికి కూడా పనికిరాము. ఏంటి రోడ్డు మీద పడి సావాలి, లేకపోతేనేమో ఏదో ఒకటి చేసుకోవడం తప్ప ఏం లేదు, బతకడానికి ఏం లేవు. ఇప్పటికే పనులు లేవు. ఈ రేటు అలా పెరిగిపోయింది, పనులు లేవు. పనులేమో మహా బాధలు పడుతున్నారు, చెప్పుకోలేక మింగోలేక. ఇంకా ఈ బంగారం కొనవద్దు అంటే ఇంకెవరికో ఇప్పుడు వాడు చెప్పటం అంటే చెప్తున్నాడు బాగానే. కొనవద్దు అంటే ఏంటి, కొనుక్కుండా ఉంటారా జనం? చెప్పండి. ఉన్నవాడు కొనుక్కుంటాడు, లేనివాడి పరిస్థితి ఏంటి, పన్నోడి పరిస్థితి ఏంటి చెప్పండి. అంటాడండి, ఆయనకేంటి ఆయన అంటారు. ఆయన ఎందుకు అన్నాడు, ఆయన అంటాడు. ఇప్పుడు డబ్బున్నోడు, బ్లాక్ మనీ ఉంది, డబ్బు ఉంది, డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడు, వెళ్తాడు జోడి షాప్లో ఎవరో వెళ్తాడు, కొనుక్కుంటాడు, బిస్కెట్లు కొనుక్కుంటాడు. ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకున్నవాడు ఏం కొంటాడు, కొనలేడు కదా, ఎలా కొనలేడు. ఇప్పుడు అది అసలు కొన్నాడు. ఇది మా పరిస్థితి ఏముంది, పరిస్థితి ఏం లేదు. ఉంటే తినడం లేదనుకోండి, అడుక్కోవడానికి కూడా పనికిరాం, లేకపోతే సస్తమే, అంతే. అంతకన్నా తప్ప ఏం లేదు మార్గం. అది కరెక్టా కాదా అనేది మనం ఇంకా చెప్పలేము. అది కరెక్ట్ కాదు, అసలు కరెక్టే. బంగారం కొనవద్దు అన్నాడండి. కొనవద్దు అంటే ఎవరైనా ఉంటారా? డబ్బున్నోడు ఎవడైనా కొంటాడు. ఈ రేటు మీద ఎవరు కొంటున్నారు? మధ్యతరగతి వాడు ఎవరైనా కొంటున్నారా చెప్పండి. మన వర్కర్కి ఎవరికైనా పని ఉందా? మన వర్కర్కి ఎవరికి పని లేవు. ఏదో వస్తున్నారు, కొట్టుకి వెళ్తున్నాం, అంతవరకే. అంతేగాని ఏముంది చెప్పండి. ఈ రేటు మీద ఎవరు కొంటారు? మధ్యతరగతి వాళ్ళు వచ్చి మనకు బంగారం కొనే సామర్థ్యంలో ఉన్నారా? లేరు.